మెళకువ కోల్పోకూడదు. నంబర్ 1, విశ్వాసము మనము కాపాడుకున్నట్లు, గ్రోత్ చేసుకున్నట్లు, అభివృద్ధి చేసుకున్నట్లు ప్రార్థించుట యందును, వాక్యము ధ్యానించుట యందును ఎడతెగక మనం ఉండాలి. ఇప్పుడు మనం మళ్ళా వాటిని పునరుద్ధరించుకోవాలి. ఎక్కడ జారిపడ్డామో తెలుసుకొని మళ్ళా తిరిగి రెక్టిఫై కావాలి. దాడి మొత్తం కూడా ఈ రెండింటి మీదే జరిగిద్ది. దీన్ని మీరు ఒప్పుకొని తీరాలి. శత్రువు దాడి నీ ప్రార్థనా జీవితం మీద, వాక్య ధ్యానం మీద జరిగింది. నువ్వు కష్టపడి మళ్ళీ పునరుద్ధరించుకొని ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని మళ్ళీ రన్నింగ్లో పెట్టును. పచ్చని మొక్కలాగా మళ్ళీ నువ్వు ప్రజ్వలించకపోతే అప్పుడు అడుగు. పచ్చగా ఈ రెండు నిన్ను చేయకుండా చెడగొట్టడానికి సాతాను వాడే తంత్రాల్లో ఒకటి ఇక్కడ చెప్పేశాడు. ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీయటానికి, వాక్య ధ్యానాన్ని దెబ్బతీయటానికి వాడు ఉపయోగించే తంత్రాల్లో ఒక తంత్రం ఏంటంటే నిన్ను మత్తిలా చేయటం. మత్తిలా చేయటం అంటే ఏంటో తెలుసా? నీకు సమృద్ధి వచ్చిందనుకో, ఒత్తిళ్ళు తగ్గినాయి అనుకో, ఆటోమేటిక్గా ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకంటే మన ప్రార్థనా జీవితం అంతా కూడా సమస్యలతో లింక్ అయి ఉంటుంది. అది మన దరిద్రం. సమస్యలు తీవ్రంగా ఉంటే ప్రార్థన కట్టలు తెంచుకుంటుంది. కన్నీటి ప్రార్థన, భారం. సమస్యలు తక్కువగా ఉన్నాయి అనుకో, ప్రార్థన చేసే అవసరం ఏముంది? ఇలాగా సమస్యలకి ప్రార్థనకి లింకు పెట్టుకొని కూర్చున్నందున వాడేసే మంత్రం ఏందో తెలుసా? సమస్యలు సాల్వ్ అయ్యేటట్టుగా వాడు ప్లాన్ చేశాడంటే చాలు. సమస్యలు పోతే అమ్మాయి కూర్చుంటుంది కదలకుంటే, ప్రార్థన లేదు, దాన్ని బంధాలు లేదు అనుకున్నాడంటే వేస్తాడు, ఆ పని చేస్తాడు. ఏం లేదు, 4 మెతుకులు రాల్చాడంటే అవుట్. కడుపు నిండిందంటే ప్రార్థన ఎగ్గొడతాం. అరే, మా ఫ్యామిలీలో నేను చూశానండి, నా కుటుంబంలో నేను చూస్తున్నాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను. బాగా తట్టెడప్పులు అయినప్పుడు, ఊపిరి సలపనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరినన్నా కదిలించి మోకాళ్ళ మీదే కనపడ్డారు. బాగా భక్తిగా ప్రార్థన, ఎవరికి వాళ్ళు పర్సనల్ ప్రేయర్, ప్రభువా ఈ పరిస్థితుల్లోంచి బయటే తండ్రి అని. శ్రమలు తీరిపోయినాయి, సమస్యలు పోయినాయి, ఏంది బాధలు తక్కువ అయిపోయినాయి, ఏంది ఇప్పుడు ఏదన్నా ప్రెజర్ ఉంటే గింటే నాకు ఉంటుంది, మిగిలిన వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు, నేను స్టార్టింగ్లో చూసినంత ప్రార్థన అనుభవంలో అయితే ఇప్పుడు నాకు కనపడట్లా. సభాముఖంగా చెబుతున్నా. ఎందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు? ప్రార్థనా జీవితంలో అంతకుముందున్న ఫోర్స్ ఇప్పుడు ఎందుకు లేదు అంటే, వీళ్ళ ప్రార్థనా జీవితం నాటి సమస్యలను ఆధారం చేసుకొని ఉన్నందున, సమస్యలు ఉన్నప్పుడు మండింది వాళ్ళ ప్రార్థనా జీవితం, సమస్యలు పోయిన తరువాత ఎండింది. ప్రార్థన విషయంలో అంత తీవ్రత లేదు, ప్రార్థన విషయంలో తీవ్రత కోల్పోయారు. మళ్ళా వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఏం రావాలి? అగసాట్లు రావాలి, మళ్ళా కొత్త అప్పులు కావాలి, మళ్ళా ఆ బరువు నెత్తిన భారం అవ్వాలి, ఇశ్రాయేలు శ్రమలాగా. అప్పుడు మళ్ళీ ఎక్కడో అక్కడ హల్లెలూయా 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 అనుకుంటూ లైన్లోకి వస్తారు. అయితే ఈసారి నా కుటుంబానికి నేను అలా చెప్పలా. నా కుటుంబానికి నేను ఏం చెప్పానంటే, సమస్యలను, బాధలను, శ్రమలను ఆధారం చేసుకొని మన ప్రార్థనా జీవితం ఉండకూడదు. దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి మన ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునితో మనకున్న రిలేషన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి ప్రార్థనా జీవితం ఉండాలి. కానీ మన సమస్యలను ఆధారం చేసుకొని ప్రార్థనా జీవితం ఉండరాదు అని నేర్పా. నా బతుకులోనూ, ఇంటోళ్లలోనూ చాలా వరకు చాలా విషయాలు చూసి నేను చాలా పాఠాలు మీకు నేర్పుతున్నా. పరిశోధన అంతా మన మీదే. ఇప్పుడు నేను చెప్పే చాలా సంగతులు నీకు అనుభవాలు, నీ అనుభవాలు నాకెట్టా తెలుసు అంటే, నేను కూడా ఫేస్ చేశా కాబట్టి తెలుసు నాకు. నన్ను చూస్తా, ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తా, ఎవరి సైకాలజీ ఎలా మారిందో చూస్తా. కడుపు మండినప్పుడు వీళ్ళు ఎట్ట ఫీల్ అయ్యారు, కడుపు నిండినాక వీళ్ళు ఎట్ట తయారయ్యారు, ఎవరి అనుభవాలు ఎలా మారినాయి, అసలు వీళ్ళ సైకాలజీలు ఎలా ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు వేసి కూడా ట్రై చేస్తా. నిరంతర పరిశోధకుడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు చెప్పిన ఈ సందేశం చాలా కీలకమైంది. దీన్ని కోల్పోయారంటే దారిద్ర్యపు రేఖకు దిగుకి వెళ్ళిపోతారు, ఆధ్యాత్మిక దరిద్రులు అవుతారు. జాగ్రత్త, పోగొట్టుకోవద్దు. దయచేసి హృదయాల్లోకి తీసుకోండి. ప్రార్థనా జీవితం దేంతో ముడిపడి ఉండాలి? సమస్యలతో ముడిపడి ఉండాలా? అట్లయితే సమస్యలు తీరిన తర్వాత పోతుంది. సమస్యలతో కాదు, దేవుని మీద ఉన్న ప్రేమ అనుబంధంతో ఆ అనుసంధానమై ఉండాలి ప్రార్థనా జీవితం. శ్రమ ఉన్నా శ్రమ లేకపోయినా కూడా దేవుని మీద ఉన్న మమతను బట్టి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కానీ సిద్ధపరచుకుంటే ఎనీ టైం సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఆయన దగ్గరే కూర్చోడానికి ఇష్టపడతావు. ఎందుకు? నీకు ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది. ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు, ఆయనతో గడపకుండా ఉండలేవు. సమస్యలు తీరిన తర్వాత ఇంకా ఎక్కువ దగ్గర అయిపోతావు. సమస్యలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నా అవి తీరి నీకు విడుదల వస్తే ఇంకా దగ్గర అయిపోతావు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన మమతతో నువ్వు కనెక్ట్ అయితే ఆకర్షించబడతావు. ప్రార్థనా జీవితం అలా డిజైన్ చేయబడాలి. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? నిజంగా చెప్పండి, అర్థమైన వాళ్ళు ఎవరు? ఏం అర్థమైంది? ప్రార్థనా జీవితం దేవుని మీద ప్రేమను బట్టి ఏర్పరచబడాలి, కానీ మన సమస్యల్ని బట్టి కాదు. సమస్యలను బట్టి అయితే సమస్యలు తీరినాక అది మారిపోయింది. అందుకే సైతాను కూడా 4 మెతుకులు రాలుస్తాడు, కొన్ని నీకు అందేటట్టు చేస్తాడు. ఇదిగా సమస్యలేగా, నీకు 4 మెతుకులు రాలుస్తున్నపో, తీరిపోయినాయిపో, శుభ్రంగా గుక్కడి తిని హాయిగా నిద్రపో. అదిగో సినిమా చూడు, అదిగో కొత్త సీరియల్ స్టార్ట్ అయింది, సూపర్, చూడు. అదిగో సెల్ ఫోన్లో ఈ చెత్త అంతా చూడు, అది ఇది చూడు, అది చూడు. ఇంకా ప్రార్థన వదిలేసాయి, ప్రాబ్లమ్స్ పోయినాయి కదా. ఆదివారం చర్చికి పో, నేను కాదంటే కదా, పో. పాటలు పాడు, వచ్చిన కాడికి సందా వేసిరా, సందాకు కూడా డబ్బులు ఇస్తా, నేనే ఇస్తా, పో అంటాడు. నిన్ను మత్తిలా చేస్తాడు. నువ్వు మత్తుగిల్లావంటే అవుట్. ప్రార్థన ఆగితే విశ్వాసం ఆగిపోయింది. విశ్వాసం డౌన్ అయిందంటే నీ కథ కాటికే. అర్థమైందా? అందుకని వాడు ఆ విశ్వాసాన్ని డౌన్ చేయడానికి ప్రార్థన, వాక్యం రెండింటిని చెడగొట్టడానికి అవసరమైతే ఇలాంటివి కూడా వాడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే నేను చెబుతున్నా, వాక్యమైనా ప్రార్థన అయినా దేవుని మీద ఉన్న మమతను బట్టి నువ్వు ఆ లింక్ చేసుకో, కానీ సమస్యలను బట్టి. రోజు వాక్యం చదవకపోతే ఏమన్నా అయిద్దేమో అని వాక్యం చదవవాకు. రోజు ప్రార్థన చేయకపోతే సమస్యలు పోవేమో అని ప్రార్థన చేయవాలి. నీ ప్రార్థనా భారం, వాక్య భారం సమస్యల్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టి ఉండాలి. ఓకేనా? తాగుబోతోళ్ళని చూడండి, మందుతో వాళ్ళు ఏర్పరచుకున్న అనుబంధం ఎలాంటిదో తెలుసా? అది ఆనందానికి దుఃఖానికి మధ్యలో ఉండింది కాదు, అది వాటికి అతీతంగా ఏర్పరచుకున్నాడు వాడు అనుబంధాన్ని. ఆనందాన్నో దుఃఖాన్నో బేస్ చేసుకుని వాడు దాన్ని కనెక్ట్ అవ్వడు. త్రాగుబోతూ కావాలంటే అడిగి చూడండి, దానికి అతీతంగా అనుబంధం ఏర్పాటు చేసుకొని ఉంటాడు బాటిల్తో. ఎలాగో చెబుతాను నేను. అప్పులైన అనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా? అప్పులన్నా తట్టుకోలేక తాగుతున్నా అంటాడు. తీరిని అనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా? అప్పులు తీరినాయి అన్నా, ఆనందం అన్నా. అరే, మందు మాత్రం మానుకో. ఎట్లా మానుతానన్నా? ఆ అనుబంధమే వేరు. ఇప్పుడు వాడి అనుబంధం దేని కేంద్రం చేసుకొని ఉంది? మందు మీద మమత కేంద్రం చేసుకొని ఉంది. అంతేగాని వాడు ఆనంద దుఃఖాలతో దానికి సంబంధం లేదు. కాబట్టి వాడు సర్వకాల సర్వావస్థల యందు ఏ పాయింట్ అయినా అడ్డం పెట్టి మందు దగ్గరికి పోతాడు. అర్థమైందా? సమాజంలో ఎవరైనా సచ్చారనుకో, తాగుతాడు. ఎందుకు తాగేవరా అంటే వాడు సచ్చాడు, తాగాను అంటాడు. ఎవరు సాగుపోయినా తాగుతాడు. ఎందుకు తాగుతున్నారంటే నా సమాజం చల్లగా ఉంది, ఆనందం పట్టగలేక తాగుతున్నా అంటాడు.
మొత్తానికి మందు దగ్గర పోకుండా మాత్రం వాడు మానుకోలేడు. అంటే ఏదన్నా చూపించి, ఏదో వంక చూపించి మందు కాడికి పోకుండా వాడు ఉండలేడు. దేవుని విషయంలో మనకి అలాగా కనెక్ట్ అవ్వాలి. తాగుబోతుడి దగ్గర నేర్చుకోవడానికి పాఠాలు ఉంటాయి మనకి. దేవునికి స్తోత్రం. గతంలో చెప్పా. ఇప్పుడు వాడు దేన్ని కేంద్రం చేసుకున్నాడు? సమస్యల్ని, ఆనందాన్ని కేంద్రం చేసుకున్నాడా, లేకపోతే మందునే కేంద్రం చేసుకున్నాడా? అది. అందుకని వాడేం పడతా, సర్వకాల సర్వావస్థల యందు మేలు కలిగినా కీడు కలిగినా నిన్ను మాత్రం వదిలిపెట్టను. అట్లా ఏర్పరచుకోవాలి దేవుడితో అనుబంధాన్ని. దుఃఖం కలిగిందనుకో సమస్యను బట్టి ప్రార్థన, సమస్య తీరిందనుకో ఆనందాన్ని బట్టి కూడా ప్రార్థనే. అప్పుడు సైతానుగాడు వేసుకుంటాడు ముసుగు. ఈ మనిషిని ఏం గదిలిచ్చినా సరిపోయి ముందు మోకాళ్ళు వేస్తుంది. ఈ మనిషి జోలికి పోవటం వేస్ట్ అనుకోవాలి వాడు. నేను నా ఇంటి వారు దేవుణ్ణి అట్టి విధముగానే ప్రేమించాలని ఆశిస్తున్నా. నా ఇంటి వారు కూడా అలా ప్రేమించాలి. దేవునితో గడుపుదాం రండి, దేవునితో మాట్లాడుకుందాం రండి, దేవునితో గడుపుదాం రండి. శ్రమ కలిగిన వేళ గడుపుదాం రండి, సంతోషం కలిగిన వేళ గడుపుదాం రండి. పని దినమున ఖాళీలో గడుపుదాం రండి. పని లేకుండా దేవుడు ఫ్రీ ఇస్తే ఆ ఫ్రీలో ఎక్కువ దేవునితోనే గడుపుదాం రండి అనుకుంటే ఎంత బాగుంటుంది. నా కుటుంబమా అని నా కుటుంబానికి చెప్తా. ఈరోజు సంఘం అనే నా కుటుంబానికి కూడా అదే చెప్తున్నా. బిడ్డలారా రండి, నాన్నతో గడుపుదాం రండి, నాన్నతో సహవాసం చేద్దాం రండి, నాన్నతో టైం స్పెండ్ చేద్దాం రండి, నాన్న మాటలు విందాం రండి, నాన్న గురించి ధ్యానిద్దాం రండి, నాన్న గురించి ప్రార్థిద్దాం రండి, పాడుదాం రండి, నాన్నతో మాట్లాడుకుందాం రండి. నేను చెప్పిన విధంగా కానీ మీరు భక్తి జీవితాన్ని సిద్ధపరచుకుంటే మీరు మెలకువగా ఉన్నట్టే. నేను నమ్ముతున్నా మీకు అర్థమైందని క్లియర్గా. మీకు ఆ విధంగా సిద్ధపడతారని నేను నమ్ముతున్నా. నా హృదయం ఎంత అభిలషిస్తుందో అలా వెళ్ళాలని, నా మనసు ఎంత ఉవ్విళ్ళూరుతుందో అలా వెళ్ళాలని, సమయమందును అసమయమందును, మధ్యరాత్రిలోను తెల్లవారుజామునను ఆయనతో కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన్ని మహింపరచుకోవాలి. మన బంధము అనుబంధము. భక్తులు అలా డిజైన్ చేసుకున్నారు. తమ భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అలా రెడీ చేసుకున్నారు. అందుకే విశ్వాసులు పడతా లెగుస్తా మండుతా చల్లారుతా ఉండొచ్చేమో, కానీ దైవజనులు అలా ఉండరు. చూడు, వాళ్ళ ప్రార్థనా జీవితం కానీ, వాక్య ధ్యానం కానీ, ఆత్మీయ అనుభవాలు కానీ అలా ఉండవు. చూడు, ఆ విషయంలో మెళకువగా ఉంటారు. ఎందుకు? అలా ఏర్పాటు చేసుకున్నారు దేవునితో అనుబంధాన్ని. ఒకవేళ ఇంతవరకు నీకు అలాంటి అనుభవం లేకపోతే ఇక నుంచి నువ్వు అలా డిజైన్ చేసుకో. సమస్యను బట్టో సంతోషాన్ని బట్టో కాదు, సర్వకాల సర్వావస్థల యందు ఆయనతో గడపడానికి నీ మనసు ఉవ్విళ్ళూరాలి. ఆయన కంటే ఎక్కువ ఏది లేదు అని నీకు అర్థం కావాలి. నా ఇంట్లో నేను గతంలో రాసుకున్నాను, ప్రార్థన కంటే, వాక్య ధ్యానం కంటే మించినది ఏదీ లేదని నీవు ఎరుగుదువా? దానికంటే ఉన్నతమైన పని ఏమిటి అని రాసుకున్నా, క్వశ్చన్ మార్క్. దేవుడితో మాట్లాడుట కంటే, దేవుని స్వరము వినుట కంటే ముఖ్యమైన పని ఏమిటో చెప్పమ్మా అని రాసుకున్నా. నువ్వు వాటికి తక్కువ టైం ఇచ్చి మిగిలిన చెత్త అంతా ఎక్కువ టైం గడుపుతున్నావు. ఏది గొప్పది, ఏది ముఖ్యమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది అవసరమైంది? సమస్యలకు సమాధానం ఆయన పాదాల దగ్గరే ఉంది, అక్కడే వెతికా. సమస్యలు తీరినప్పుడు ఆనందం కూడా ఆయన పాదాల దగ్గరే ఉంది, అక్కడే వెతికా. వెతకాలి. శ్రమల్లో ఉన్నావా? ఆయన పాదాలు వెతికావు, శ్రమ తీర్చాడు. అప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన పాదాల దగ్గర గడపాలి. భార్యాభర్త ఇద్దరు కలిసి పని చేసుకున్న అప్పులు తీరలా. దేవుడు దయదలిచి ఒక అద్భుతం చేశాడు, అప్పు తీరిపోయింది, బాధ కొలిక్కొచ్చింది. ఇప్పుడు భర్త ఒక్కడే పని చేస్తే సరిపోతుంది, భార్యకు ఫ్రీ దొరికింది. ఇప్పుడు భార్య ఏం చేయాలి? దేవుడు విడుదల ఇచ్చాడు కనుక ఆ కృతజ్ఞతతో దేవునికి దగ్గర అవ్వాలి.
కానీ భార్య ఏమవుతుందో తెలుసా? లోక చెత్తకు దగ్గర అవుతుంది. మీరు ఆలోచించండి. శ్రమ కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాం, విడుదల వచ్చినప్పుడు మరి ఎక్కువగా ఆశ్రయించాలి. రాత్రి పగళ్ళు పని చేసుకునే దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించావు, ఇప్పుడు ఒక పూట పని చేస్తే చాలు నీకు 2 పూట్ల పని చేసినంత ధనం వస్తుంది అంటే ఆ మిగతా సమయం నువ్వు దేవుడితో గడపాలి. దేవుడిచ్చాడు ఆ ఫ్రీడమ్. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వే ఆలోచించుకో, నేను కూడా ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాలి. విడుదల ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరికి అవ్వాలి. కానీ ఇదేంది, విడుదల దొరికి నాకు పూర్తిగా దూరం అయిపోయే దరిద్ర కొట్టు స్థితికి దిగజారిపోయారేంది? వాస్తవమా కాదా? పచ్చి నిజం. సరిదిద్దుకోండి. విశ్వాసము మండునట్లు ప్రార్థన, వాక్యము రెండిటిని తిరిగి పునరుద్ధరించుకోండి. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని ప్రేమతో వీటిని ఏర్పరచుకోండి. మొదటిది ప్రార్థన వలన కలిగే ప్రయోజనం. రెండవది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు కావలసిన శక్తి కూడా మనకు వచ్చినట్లు చేయునదే ప్రార్థనట. విశ్వాసాన్ని మండించేది ప్రార్థన. ఆయన ఎదుట నిలవడానికి కావలసిన శక్తిని, తగిన పాత్రతను మనకు అనుగ్రహించేది ప్రార్థనే. చెప్పాడు అక్కడ మూలవాక్యంలో. నువ్వేం చదివావు ఒక్కసారి చదువు. కాబట్టి మీరు జరుగుబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడటానికి మనకు శక్తినిస్తుందట. నోవహు ఎందుకు కృప పొందాడు? ప్రతిరోజు ఆయన ప్రార్థనలో దేవునితో గడుపుకున్నాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని స్వరాన్ని వినటం అలవాటు చేసుకున్నాడు. భక్తిపరుడు. ఫ్యామిలీ రోజు వచ్చి ఆయనతో కలిసి ప్రార్థన చేసిందో లేదో రాయబడలేదు, కానీ నోవహు మాత్రం దేవునితో నడిచిన వాడని రాస్తుంది. నోవహు దేవుని పిచ్చోడు, దేవునితో నడిచాడు. అందుకే తర్వాత ఆదాము తర్వాత అంతటి ధన్యత నోవహుకే దక్కింది. ఈరోజు భూమి మీద ఉన్న జనావళి మొత్తం నోవహు సంతతిగానే ఉంది. నోవహు సంతతి. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా షేము, హాము, యాపేతుల్లోంచి వచ్చిన వాళ్ళే. మొత్తం ఎవరి సంతతి అంటే నోవహు సంతతి. ఈ కృప నోవహుకు దొరికింది. ఎందుకు? దేవుని మనిషి ఆయన. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం శక్తి గలవారమై ఆయన ఎదుట నిలవడానికి మనకు సపోర్ట్ చేసేది ప్రార్థన. నంబర్ 1, విశ్వాసాన్ని మండించేది ఒకటి. ప్రభు ఎదుట నిలవడానికి కావలసిన శక్తినిచ్చేది, సమస్యలకు పరిష్కారమునిచ్చేది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేస్తే విశ్వాసం వృద్ధి అవుతుంది. విశ్వాసం వృద్ధి అయితే సమస్య లోబడుతుంది. 3, ఇంకా చాలా చోట్ల ప్రార్థన 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 ప్రార్థన. యేసయ్య అంతటి వాడే ఈ విలువను ఎరిగిన వాడు గనుక ఆయన సమయమందును అసమయమందును ప్రార్థన చేశాడు. పిచ్చి మోకాళ్ళారా, ఉన్నదంతా ఆయన పాదాల దగ్గర ఉంది. కరుణాపీఠం చేరండి, ఆయన పాదాల చరణాస్థలికి చేరండి. చరణములు, పాదములు ఆయన పాదాల దగ్గరికి పదండి, పదండి, పదండి. ఎందుకు పోవాలయా? ఉండాల్సింది అన్నీ అక్కడే ఉన్నారా పిచ్చోడా? ఏమో ఏమో ఏంది? పోయి చూడు, అడిగి చూడు. కన్న ప్రేమ నిమ్మని హన్న దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి వేడిందట. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న వించగా దేవుని అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవించ వన్యకెక్కిన కొడుకును చెన్నుగన్నుందిన కరుణాపీఠము చేరరే దేవుని చరణాస్థలిని వేడరే. ఎలాంటి కొడుకును పొందింది? ప్రార్థించి 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 ప్రార్థించి. ప్రార్థన లేకుండా మిగిలిన వాళ్ళది అన్నది వాడెవడు ప్రసిద్ధి గాంచలా.
ప్రార్థించి 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 ప్రార్థనాపూర్వకంగా కన్నోడు సమూయేలు అయ్యాడు. అతడు రాజులను నియమించే ప్రవక్త అయ్యాడు. సమూయేలు లైఫ్ మొత్తంలో దోషం లేదు. రోషగాడు, మాట పడనివాడు, అగ్ని వంటి వాడు సమూయేలు. అలాంటి ప్రవక్తకు అమ్మ అనిపించుకుంది హన్నా. అది ఎక్కడ పొందుకుంది అంటే కరుణాపీఠం దగ్గరేనరా, పదండర్రా, ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రార్థనా జీవితాన్ని ఎందుకు కోల్పోతున్నారు, ప్రార్థన విషయంలో ఎందుకు సోమరులు అవుతున్నారు, నిష్ఫలులు అవుతున్నారు, ప్రార్థన ఎంత కీలకమైంది. దావీదు గురించి మాట్లాడతాడు, యాకోబు గురించి మాట్లాడతాడు, పౌలు గురించి మాట్లాడతాడు, హన్నా గురించి మాట్లాడతాడు, యేసయ్య గురించి 2 చరణాలు రాశాడు. మొత్తం 6 చరణాలు. కాయమున వ్యధనోర్చుచు యోధుడు పౌలు సాయమిధరగోరుచు రోయుచు అంటే ఏడుస్తూ తన ముళ్ళు దీయుమని ప్రార్థించి, రోయుచు తన ముళ్ళు దీయుమని ప్రార్థించి 1000 రెట్లుగా కృపయాప్యాయముగా నొందిన. 1000 రెట్ల కృపను పొందిన స్థలమర్రా ప్రార్థనా స్థలం. పదండర్రా, ప్రార్థన చేద్దాం పదండి అన్నాడు. ఏం పాటలండి అయ్యి, మండించే పాటలయ్యి. ఇప్పుడు సోదరులకు అర్థమై సావట్లా. ఏం చేద్దాం? కనీసం దాని గురించి ధ్యానించాలన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు పాడితే కూడా వినేవాళ్ళు లేడు సరిగా. చెత్తపాట ఒకటి బాటి పెట్టి ఎగబడి చూస్తున్నారు. ఎట్లాంటిది బాటి పెట్టి కూడా చూడట్లా. ఎందుకు? ఆ భాష అర్థం కావటల్లా. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపుగోరగని క్షమాపణ నొందిన. ఏం పదాలు! పాప భయమున నేర్చుచు, శాప భయమున నేర్చుచు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్షమాపణ నొందాడు దావీదు. రెండర్రా, ప్రార్థన చేద్దాం రండి, దేవుని పాదాల దగ్గరికి పోదాం రెండర్రా. అన్నీ ఉన్నాయి. పాపమునకు క్షమాపణ అక్కడే ఉన్నది, విజ్ఞాపనకు జవాబు అక్కడే ఉన్నది. 1000 రెట్ల కృప దొరికే స్థలం అది. హృదయ వేదన నొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు వదలకుండగా ప్రభుని పదములు సంధించి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావయ్యా, నీకోసమే కదా నేను ఇక్కడ. భార్యల్ని పిల్లల్ని ఒక ఆమె కోసం 21 సంవత్సరం ఊడిగం చేశా మా మామకి. అలాంటి దాన్ని కూడా వదిలేశాగయ్యా. రాహేలు కోసం ఫస్ట్ 7 ఏళ్ళు చేశాడు. రాహేల్ని ఇస్తానని లేయాని ఇచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. రాహేల్ని ఇచ్చాడు. ఇచ్చినందుకు కృతజ్ఞతగా మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. మొత్తం 21 సంవత్సరం. రాహేలు కోసం యాకోబు వెచ్చించిన జీవితకాలం 21 సంవత్సరం. అంత ప్రేమించాడు ఆమెని. అంత ప్రేమించి పొందుకున్న భార్య రాహేలును కూడా ఏరు దాటిచ్చాడు. ఇప్పుడు రాహేలు వద్దు నాకు, లేయా వద్దు, బిల్హా వద్దు, జిల్ఫా వద్దు, పిల్లలొద్దు, మందలొద్దు, దాసదాసి జనాంగం వద్దు, వెండొద్దు, బంగారం వద్దు. మరేం కావాలి? నువ్వు కావాలి. నువ్వు కావాలయ్యా. అయ్యా రాయ్యా, నా దగ్గరికి రాయ్యా, నా పరిస్థితి బాగలేదు రాయ్యా,
నా పరిస్థితి బాగలేదురా అయ్యా, నన్ను దాటిపోవాకయ్యా, నీకోసమే వచ్చా, నువ్వు లేకపోతే సావటమే నేనయ్యా, సావేనయ్యా నాకు, రాయ్యా రాయ్యా అని కూర్చున్నాడు. వచ్చాడు, వచ్చి దాటి వెళ్ళిపోతున్నాడు. పోయి పట్టుకుంటాడు. ఇక రొమ్ముకు రొమ్మ అనిచ్చి ఆడికి పోయేది, నీకోసం వస్తే ఏం వెళ్తున్నావే, ఆగో నన్ను దీవించిపో. పెనుగులాడి తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి మీద కొట్టినప్పుడు పాదాలు పట్టుకున్నాడు. అది హృదయ వేదన నొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు అంటే తెలుసు, కుంటుచు వదలకుండగా ప్రభుని పదములు సంధించి కాళ్ళు పట్టుకున్నాడు, వదిలిపెట్ల. ఫస్ట్ రొమ్ముకు రొమ్మానిచ్చాడు, తొడగూటి మీద కొట్టాడు, కాళ్ళ దగ్గర పడ్డాడు, కాళ్ళు గట్టిగా పెనేసుకున్నాడు. నన్ను దాటిపోవద్దు, నన్ను వదిలిపెట్టిపోవద్దు. చూడండి, పట్టుకుంటాడు చూడండి. అద్దుగో వదలకుండగా ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదముగా నొందిన, సదయుని దీవెన ముదముగా నొందిన. అడ్డుగో కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే, కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ఏమండి, పోనిచ్చాడు దేవుణ్ణి, పట్టుబట్టి సాధించుకున్నాడర్రా యాకోబు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, తరతరాల దీవెన పొందాడు, శాశ్వత కృప పొందాడు. పదండరా, ప్రార్థన గదికి పోదాం, ప్రార్థన సన్నిధికి పోదాం పదండి, ప్రార్థనకు పోదాం పదండి, ప్రార్థన చేద్దాం పదండి అని రేపాడు ప్రార్థనకి. యేసయ్య మీద 2 చరణాలు రాశాడు. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. సిలువ మీద కూడా ప్రార్థనే చేశాడు కదా రా అంటున్నాడు చూడండి. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, సిలువ మీద కూడా చేసిన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన. ఏమంటే మీకేమైనా బోరుగా ఉందా? మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంటే మానేస్తా చెప్పడం. కానీ ఇది వినాలి, మీ హృదయంలో ప్రార్థన కొరకు ఆసక్తి రేగాలి. ప్రార్థన విషయంలో చల్లారిపోయిన మీ మంట తిరిగి ప్రజ్వలించాలి. దేవుని పాదముల చెంతకు పరుగులెత్తాలి. పడిపోయిన నీ ప్రార్థనా బలిపీఠం మళ్ళా కట్టబడాలి. దేవుని పాదములను సంధించాలి. నువ్వు హన్నా వలె, దావీదు వలె, యాకోబు వలె, పౌలు వలె, ప్రభు అయిన యేసు వలె. మీకు తెలుసా, నా తండ్రి ఇంకా ప్రార్థన మానుకోలా. నా యేసయ్య ఇంకా ప్రార్థన మానుకోలా. తండ్రి కుడి పార్శ్వము నుండి ఈ రోజు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. సిలువతో ప్రార్థన అయిపోలేదు బిడ్డలారా, సిలువతో ప్రార్థన అయిపోలా. భూమి మీదున్న ప్రార్థనలకు సిలువ ముగింపు అయితే, అక్కడికి చేరిన నాటి నుండి నేటి వరకు మన కోసం మానక విజ్ఞాపన చేస్తానే ఉన్నాడని రోమాపత్రిక 8:34 సాక్ష్యం ఇచ్చింది. ఎప్పుడు ఆపుతాడో తెలుసా ప్రార్థన? మనందరము సిద్ధమై ఎత్తబడే మెట్టుకు సిద్ధమైనప్పుడు అప్పుడు ఆగిపోయి, అప్పుడు ఆపేసి ప్రార్థన మన కోసం దిగొస్తాడు.
మనందరం సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు ఆ ప్రార్థన నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. భూమి మీద పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు, అక్కడ యేసయ్య ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకోసమో తెలుసా? మన కోసం. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, కలకాలమును దీవెనలు వర్షించెడి చోటు. కరుణా పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని వేడరే. నిర్ణయం నీదే. ప్రార్థనా జీవితంలో తిరిగి మండుతావో ఎండిపోతావో, ఒకదానికోదానికి లింక్ ఉంది సోదరా. ప్రార్థన విషయంలో ఎండిపోయావంటే విశ్వాస విషయంలో దిగజారిపోతావు. విశ్వాస విషయంలో దిగజారిపోయావంటే చాలా కోల్పోతావు. ఆఖరికి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవటానికి శక్తి కూడా ఉండని స్థితికి దిగజారిపోతావు. మనుష్య కుమారుడు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు యేసయ్య. అంటే చాలామంది విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు? నేను చెప్పిన ఈ కీలకమైన వాటిని నిర్లక్ష్యం చేసినందున విశ్వాస విషయంలో బలహీనులై భ్రష్టులై రేపు చాలామంది విడవబడిన పరిస్థితుల్లోకి వెళతారు. విశ్వాసులే విడవబడిన స్థితిలోకి వెళ్తారు. అలా వెళ్లకుండా మానక ప్రార్థన చేయాలని ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థనకి విశ్వాసానికి లింక్ పెట్టి మాట్లాడాడు అక్కడ కూడా. మీరు ఆలోచిస్తే అదే కనపడిద్ది. లూకాసు వార్త 18లో ప్రార్థనకి విశ్వాసానికి లింక్ పెట్టాడు. కొంచెం ఆలోచించి చూడండి. అయిపోయింది, ఇక నేను ముగించా. ఇందాకనే బైబిల్ మూసేశా. ఇంకా మిమ్మల్ని వదిలేస్తా, ఇంక ఇబ్బంది పెట్టను. మీరు మళ్ళా మీ ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. మళ్ళా మండాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి పునరుద్ధరించుకోవాలి. నునిపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. ఎస్ 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 నునిపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. కాయలు గాయాలి, కాయలు గాయాలి, రాటు తేలాలి. మన గుర్తులవేనరా దేవుని బిడ్డలారా, మన గుర్తులవే. నలుపెక్కిన మోకాళ్ళు మన గుర్తులు, నలుపెక్కిన మోచేతులు మన గుర్తులు. మానక విజ్ఞాపన చేసినటువంటి ముసలామని చూపించి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా, మీ పరలోకపు తండ్రి మీరు మానక మొర్ర పెట్టుచుండగా మీ ప్రార్థన విని మరి నిశ్చయముగా మీకు న్యాయము తీర్చును కదా. ఎందుకు ఈ మాట చెప్పాడట? వారు విసుకక నిత్యము ప్రార్థించవలెనని ఆయన వారికి ఈ ఉపమానము చెప్పాను. విసుకక నిత్యము ప్రార్థించుట ద్వారా ఏమో అనగూరుగుతుంది అంటే కింద చెప్పాడు అన్నమాట. అలా మీరు లైన్లో ఉంటే విశ్వాసం లైన్లో ఉంటుంది. విశ్వాసం లైన్లో ఉంటే నేను వచ్చినప్పుడు మీరు నా ముందు నిలబడటానికి శక్తివంతులవుతారు, నాతో వస్తారు. విశ్వాసం అనే దీపం ఆరిపోయిందనుకో, అన్నీ కోల్పోతాం, రక్షణ కూడా కోల్పోతాం. అందుకే నా యేసయ్య చెప్పాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని. పౌలన్న ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. కిరీటం దేనికి? జీతం దేనికి? బహుమానం దేనికి? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? పడిపోయిన బలిపీఠాలు మళ్ళీ కడతారా?
కూలిపోయిన ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరిస్తారా? దేవుని వాక్యాన్ని మళ్ళా ధ్యానించడం మొదలు పెడతారా? ఇష్టంగా రండి, దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుందాం. రండి, నాతో ముఖాముఖి మాట్లాడావు తండ్రి. ఈరోజు స్పష్టంగా మాట్లాడావు. మొదట నాకుండినటువంటి ప్రేమ, భక్తి, ఆత్మీయత, ప్రార్థన, విశ్వాసము, ధ్యానం అన్నీ కోల్పోయాను. ఈరోజు ముక్కుసూటిగా నాతో స్ట్రైట్గా మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి, వందనాలు వందనాలు అంటూ దేవుడు నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు. మోకాళ్ళు వేసి అడుగు. దేవుడు నీతో మాట్లాడితే దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పు, క్షమాపణ కోరుకో. నేను కూడా అడుగుతా క్షమాపణ. నేను అడగాలి. మనం శక్తివంతులమై నిలబడాలంటే ప్రార్థన. విశ్వాసం మనం అంతవరకు కాపాడుకొని ఉండాలంటే ప్రార్థన. విశ్వాసం గ్రోత్ అవ్వాలంటే ప్రార్థన. విశ్వాస బీజం అంతకంతకు మొలకెత్తాలంటే వాక్యం. ఒకదానికొకటి ఎంత లింక్ అయి ఉందో చూడండి. నీ ప్రార్థనా జీవితాన్ని చల్లార్చాడు వాడు. అందుకే నీ విశ్వాసం సన్నగిల్లింది. ఒకప్పుడు చూసిన దేవుని సూరకార్యాలు ఇప్పుడు చూడలేకపోతున్నావు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరగట్లేదు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందారు, ఇప్పుడు ఆ స్వస్థత లేదు. కారణం విశ్వాసం బలహీనపడింది. కారణం ప్రార్థన లేమి. ఒకప్పుడు దెయ్యం గద్దిస్తే వెళ్ళిపోయింది శిష్యులు. ఒకప్పుడు ఒక్కడు గద్దిస్తే వెళ్ళిపోయింది దెయ్యం. ఇప్పుడు 9 మంది కలిసి గద్దించిన ఒక చిన్న పిల్లోడికి పట్టిన దెయ్యం వెళ్ళలా. ఎందుకు వెళ్ళలా? విశ్వాస విషయంలో బలహీనత. ఎందుకు వచ్చింది బలహీనత? ప్రార్థన లేమి. దేవుని పాదాలు పట్టుకుందాం. నేను ఒప్పుకుంటున్న దేవా, సైతాను నన్ను మోసం చేశాడు, దారి మళ్లించాడు. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం వచ్చేసింది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కోల్పోయాను. ప్రార్థనను నిర్లక్ష్యం చేశాను. ప్రార్థనా జీవితంలో చాలా చల్లారాను. నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మళ్ళీ ఒక్కసారి దర్శించినందుకు నీకు వందనాలు, వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. ఎంత లోపం జరుగుతుందో, ఎంత పొరపాటు జరుగుతుందో, పాపం ఎందుకు నన్ను గెలుస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. పాపం ఎందుకు నన్ను జయిస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆత్మీయతలో ఎందుకు చల్లారిపోయానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను సరి చేసుకుంటా దేవా. ఈరోజు నేను తీర్మానం చేసుకున్నా సరి చేసుకుంటా దేవా. నేను సరి చేసుకుంటా. నన్ను బలపరచు, నీ దగ్గరకు ఆకర్షించు. సంతోషం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా, దుఃఖం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా. సంతోషమా దుఃఖమా కాదు, నాకు నువ్వు ముఖ్యము. నువ్వే కేంద్రంగా నడుస్తా ప్రభువా. నన్ను బలపరచు. కూలిపోయినటువంటి నా బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం తిరిగి పునర్నిర్మించగల శక్తి నాకు ఇవ్వు. బలిపీఠపు దారిద్ర్యం తొలగించు ప్రభువా. ప్రార్థన లేమి నాకు దూరమైపోవాలి ప్రభువా. తిరిగి నాలో ప్రార్థన జ్వాల మండాలి. ఎడతెగక ప్రార్థన 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 ప్రార్థన. నేను విసర్జించిన ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి లైన్లో నీకు తెచ్చుకోవాలి ప్రభువా. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నన్ను మన్నించు. అందరము ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఇక్కడ ఉన్నవారు, లైవ్ ద్వారా ఈ మాటలు విన్నవారు ఎంతమంది ప్రార్థన విషయంలో సరిచేయబడ్డారో, హెచ్చరించబడ్డారో, పురికొల్పబడ్డారో, ప్రోత్సహించబడ్డారో, వాటి విలువలను గుర్తించారో నాయన. ఒక పక్క చూస్తుంటే ప్రకృతి వైపరీత్యాలతో, సమాజము ఘోరమైన పాపాలతో, విచ్చలవిడి విశృంఖలత్వంతో, పరిశుద్ధుల హింసలతో ఒక పక్కన ఘోరమైన స్థితిలో కనపడుతుంది. మరో పక్కన పరిశుద్ధుల్లో భక్తి తరిగిపోతుంది, ఆత్మీయత తరిగిపోతుంది, ప్రార్థన తరిగిపోతుంది, వాక్యం తరిగిపోతుంది, మోకాళ్ళ అనుభవం తరిగిపోతుంది, భక్తిహీనత ప్రవేశించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ప్రభువా రాకడ సమీపమై ఉందని. అయ్యా, నాలో విశ్వాసము చల్లారిపోకుండాన్నట్లు నా ప్రార్థనా జ్యోతిని వెలిగించు అని నీ బిడ్డలు అడుగుచుండగా, మేము అడుగుచుండగా తిరిగి మాలో ఆ ప్రార్థన ఆశను పుట్టించు ప్రభువా. మా ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానపు జీవితం సమస్యలను, ఆనందాన్ని ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారం చేసుకొని ఉండటానికి సహాయం వచ్చే
విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా బిడ్డల హృదయాలలో ముద్ర 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 వేయండి. మా హృదయంలో కూడా, నా హృదయంలో కూడా ముద్ర వేయండి. లైవ్లో వీక్షించే వారి హృదయంలో కూడా ముద్ర 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 వేయి. బిడ్డలందరి గుండెల్లో ముద్ర వేయి ప్రభా ఈ మాటలు. 4 రోజుల్లో మళ్ళా మర్చిపోయి, మళ్ళా ప్రార్థన జీవితంలో రొటీన్ అయిపోయి నిర్లక్ష్యం చేసే దరిద్ర గొట్టు స్థితికి మళ్ళీ ఒకసారి దిగజారకూడదు. ఈ విషయాలు పదే 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 విని జాగ్రత్త చేసుకొని నీ రాకడ వరకు మా దీపములు మండుచు ప్రకాశించున్నట్లుగా మమ్మల్ని అందరినీ ఉద్ధరించమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి.